ఈ నెల 11వ తారీఖు అయ్యప్ప నగర్లో షరాబత్ జబ్బర్ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం కంప్లైంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము విజిట్ చేసిన కంప్లైంట్లో ఉన్న విషయం ఏమిటంటే 8 లక్షల రూపాయలు హౌస్ బ్రేక్ చేసి 8 లక్షల రూపాయలు దొంగతనం జరిగినట్లు మా కంప్లైంట్ ఉంది. అదే రోజు దాని పక్కనే ఇంకొక హౌస్లో కూడా దొంగతనం జరిగింది. దాంట్లో 35,000 రూపాయలు, ఒక హాఫ్ తులా గోల్డ్ దొంగతనం జరిగినట్టుగా మా దగ్గర కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మా టీం అంతా, రాజు, నారాయణ రెడ్డి అండ్ క్రైమ్ టీం అంతా కూడా టీమ్గా ఏర్పడి అన్ని సీసీటీవీ కెమెరాస్ని వెతుకుతూ 10 రోజుల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిందితుని పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుని వివరాలు తెలుసుకుంటే పగిళ్ళ శివ, సన్ ఆఫ్ గోపయ్య, 23 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. వింజమూరు గ్రామం, చింతపల్లి నేటివ్ అయిన ఉంటాడు. ప్రస్తుతం కర్మన్ ఘాట్లో ఉంటున్నారు. ఇతను రోజు దొంగతనంగా తర్వాత పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత నన్ను ఎంక్వైరీ చేస్తే అతని మీద గతంలో 7 కేసులు, హైదరాబాద్ సిటీలో 7 కేసులు నమోదై ఉన్నాయి. ఆన్లైన్లో చెక్ చేస్తే మేము, దాంతోపాటు మన దగ్గర లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 కేసులు ఇతను చేసినట్టుగా నిందితుడు ఒప్పుకోవడం జరిగింది. మొత్తంగా మన పోలీస్ స్టేషన్కి సంబంధించి 4 కేసులు ఇతను ఛేదించడం జరిగింది ఇతను పట్టుకోవడం ద్వారా. ఇతను పట్టుకొని ఈ మొన్న జరిగినటువంటి ప్రాపర్టీ లాస్లో మనము అతని దగ్గర నుంచి రికవరీ చేసిన ప్రాపర్టీ వచ్చేసి 4,18,000 రూపాయలు క్యాష్, ఒక కంప్యూటర్ మానిటర్ అండ్ సిపియు, ఒక హాఫ్ తులా గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఇవి 3 కేసులకు సంబంధించిన ప్రాపర్టీగా గుర్తించడం జరిగింది. వీటిని కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు అందే విధంగా చూస్తాం. దాంతోపాటు ఇతని యొక్క వివరాలు తెలుసుకుంటే, ఇతని యొక్క ఎంఓ తెలుసుకుంటే, ఈయన 2016 నుంచి క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. హైదరాబాద్ సిటీలో 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈయన దొంగతనాలు స్టార్ట్ చేసిండు. ఇతని వ్యసనాలకు ఏమిటంటే, ఇతను ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడడం, దాంట్లో డబ్బులు పోగొట్టుకోవడం, ఎలాంటి పని చేయకుండా ఆ దొంగతనం చేసిన డబ్బులతోటి నా ఖర్చులు పెట్టుకుంటూ తిరగడం. దాంతోపాటు నా యొక్క ఎంఓ ఎట్లా ఉంటుందంటే, ఇతను మార్నింగ్ టైంలో 11:30, 12 ఆ టైంలో టౌన్లో కొంచెం పబ్లిక్ మూవ్మెంట్, కొంచెం ఆఫీసులకు, పిల్లలు స్కూల్లోకి పోయిన తర్వాత కాలనీలో తిరుగుతూ తాళం వేసిన విల్లని ఐడెంటిఫై చేసుకుంటాడు. ఆ ఇండ్లకు కొద్దిసేపు ఒక 15 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ దాకా దాన్ని అబ్జర్వ్ చేస్తూ, ఎవరు పబ్లిక్ మూవ్మెంట్ లేని టైంలో వెళ్ళి ఒక రాడ్ తీసుకొని దాన్ని తాళం బ్రేక్ చేసి లోపల ఒక 5 to 10 minutes లోపలనే ఆ క్యాష్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా మన దగ్గర 4 కేసులు నమోదైనాయి అతని మీద. లాస్ట్ ఇయర్ 2 ఉన్నాయి, ఈ ఇయర్ 2 ఉన్నాయి. వీటన్నిటిని ఛేదించడం జరిగింది. దీంట్లో మన సీసీటీవీ కెమెరాస్ యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. సీసీటీవీలో ఇతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పట్టుకోవడానికి మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. కాబట్టి సీసీటీవీలో ఉపయోగం గురించి మేము హనుమాన్ నగర్ అండ్ అయ్యప్ప నగర్లో ఎక్కువ దొంగతనాలు అవుతున్నాయని చెప్పి వాళ్ళకు కూడా పెట్టుకోవడానికి మోటివేట్ చేస్తున్నాం. అంతే. థ్యాంక్ యూ. కెమెరాస్ టౌన్ చేయముంది, ఎందుకంటే నందిని హోటల్లో ఒక 3-4 months పనిచేసింది ఇతను వెయిటర్గా. 2020 ఆ టైంలో నందిని రెస్టారెంట్లో పనిచేసాడు. అతనికి టౌన్ యొక్క ఈ గల్లీలు కానీ ఆ ఏరియా మొత్తం ఐడియా ఉందన్న. ఇక్కడ టౌన్లో 4 చిన్న చిన్న అటెంప్ట్ చేసింది కానీ మన దాకా కంప్లైంట్స్ రాలేదు. అది మేము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే టైంలో చెక్ చేస్తే చిన్న చిన్న అటెంప్ట్స్ చేసినట్టు ఒప్పుకున్నాడు, కానీ మనకు కంప్లైంట్స్ రాలేదు. ప్రాపర్టీ లాస్ లేకపోవడం వల్ల అది కంప్లైంట్ ఇవ్వలేదు, కేసులు నమోదు కాలేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.